నెల్లూరు జిల్లాలో పత్తి పంటకు వాటిల్లిన నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. వడగండ్ల వాన ఈదురుగాలులు పత్తి రైతుల్ని నిండా ముంచేశాయి. సుమారు గంట పాటు కురిసిన వడగండ్ల వానతో పత్తి రైతు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మనం అనంతసాగరం మండలంలో దాదాపు 500 ఎకరాల్లో పత్తి పంట నష్టం వాటిల్లింది. ఒకసారి రైతుతో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు పంట వేసాడు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎంతవరకు నష్టపోయాడు అనే విషయాన్ని ఒకసారి రైతుతో మాట్లాడదాం. ఏం పేరు నా పేరు? శ్యాంప్రసాద్. ఎన్ని ఎకరాలు వేసావు? 4 ఎకరాలు సార్. కౌలుకు తీసుకున్నాము. ఒక ఎకరాకు వచ్చేసి 12,000 గింజలు, 12,000 మగత, కూలీలు అంతా 30 కాళ్ళు వచ్చి 35 దాకా ఉంది సార్ ఒక ఎకరాకి. కౌలు వచ్చేసి 15,000 లెక్కన తీసుకోవాలి. 4 ఎకరాలు తీసుకొని కౌలుకు చేస్తున్నా సార్. తీరాబార 5 నెలల పంట. తీరాబార పగిలే సమయంలో ఒడిగిళ్ళు వాన వచ్చి పంట నష్టం ఇట్లా జరిగింది. ఎట్లా అధికారులు వచ్చారా? మరి అధికారులు వచ్చారు, చూసుకొని వెళ్ళిపోతూ ఉండరు సార్. చూసుకుంటా ఉండరు, వెళ్ళిపోతూ ఉండరు. మొత్తం ఎంత నష్టపోయారు? 5 ఎకరాలకు సంబంధించి మొత్తం 2-3 లక్షలు నష్టపోయినట్టుగా. 5 ఎకరాలకు వచ్చేసి 3-4 లక్షలు నష్టపోయినట్టే. అదే సార్. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం. అనంతసాగరం మండలంలో ఏదైతే కామిరెడ్డిపాడు, మంగుపల్లి, చిలకలమర్రి, గుడిగుంట, గౌరవరం, గోవిందంపల్లి, అలాగే పాతాలపల్లి, ఉప్పలపాడు, సోంసల వంటి ఆ ప్రాంతాలలో కూడా పత్తి రైతు తీవ్రంగా నష్టపోయారు. ఏదైతే ఆ కాయ పక్వానికి వచ్చిన దశలో ఒకసారిగా వడగండ్ల వాన కురవడంతో కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కాయ పక్వానికి రావడానికి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అయితే చివరి దశలో ఏదైతే ఈ కాయ ఏదైతే ఉందో ఈ కాయ ఈ పక్వానికి వచ్చి లోపల నుంచి దూది బయటకు వస్తుంది. ఈ సమయంలోనే ఒకసారిగా వడగండ్ల వాన కురవడంతో ఆ పంటంతా నేల ఒరిగిపోయింది. పంట తీవ్రంగా నష్టపోయింది. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి దాదాపు 25,000 నుంచి 35,000 దాకా పెట్టుబడి పెట్టాము. చివరి దశలో ఒక్కసారిగా వడగండ్ల వాన తమను నిండా ముంచేసిందని రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 రోజుల పాటు ఏదైతే సాయంత్రం సమయంలో దాదాపు 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి ఇటు వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఆ 2 పంటల్లో కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక అనంతసాగరం మండలంలోనే వరి విషయానికి వస్తే దాదాపు 2,500 ఎకరాల్లో ఆ వరి నష్టపోగా పత్తి మాత్రం దాదాపు 500 నుంచి 700 ఎకరాల్లో నష్టపోయినటువంటి పరిస్థితి ఈ అనంతసాగరం మండలంలో ఉంది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అయితే మరింత రైతులకు ఉపయోగపడేలా నష్టపరిహారం అందజేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, అనంతసాగరం మండలం నుంచి. కడప జిల్లాలో ఈదురుగాల్లో వడగండ్ల వాన రైతులను నిండా ముంచేసింది. కాశీనాయన మండలం సావిశెట్టిపల్లిలో జోరు వానతో కోతకొచ్చిన పంటలన్నీ కూడా నేలకొరిగాయి. అరటి, మొక్కజొన్న, సజ్జ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈదురుగాలతో కూడిన వర్షానికి పులివెందుల ప్రాంతంలో అరటి చెట్లన్నీ కూడా గెలలతో సహా నేలకొరిగిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో అరటి ధరలు పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.